32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మేడపాటి షర్మిలారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం బాటసారులు, వాహన చోదకులు, వ్యాపారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. మేడపాటి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన బూడిద శరత్ కుమార్ ను అభినందించారు. వేసవి ఎండలు అధికమవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బూడిద శరత్, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ తదితరులు మేడపాటి షర్మిలారెడ్డికి దుస్సాలువా, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బూడిద శరత్ మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నాయకులు సత్తిబాబు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్కి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా మేడపాటి షర్మిలారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక జాంపేట 32వ వార్డులో ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా చేసే విధంగానే చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంచి కార్యక్రమం. ఈ చలివేంద్రం జూలై వరకు కూడా స్టార్ట్ చేసి మేము ఉంచుతామని చెప్పడం జరుగుతుంది.